ఒక్క దుబాయే కాదు, అమెరికా, యూరోప్ ఇలా దేశాలన్నీ చుట్టొచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో గోల్డ్ బార్లు తీసుకొచ్చింది. రన్యారావు కేసులో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. తిరిగి తిరిగి అలసిపోయాను, కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అన్ని విషయాలు చెబుతాను అని దర్యాప్తు అధికారులతో చెప్పిందామే. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. యుఏఈ నుంచి 17 బంగారు బిస్కెట్లను తీసుకొచ్చి పట్టుబడిన రన్యారావు కేవలం దుబాయ్ నుంచి మాత్రమే కాదు, యూరప్, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాలకు ఆమె ట్రావెల్ చేసింది. ఆమెతో పాటు అప్పుడప్పుడు భర్త కూడా వెళ్లేవాడు. అయితే ఈ కేసు గురించి చెబుతా, కానీ ఆ విషయాలని రహస్యంగా ఉంచాలని రన్యారావు అధికారులను రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. పైగా తిరిగి తిరిగి అలసిపోయానని, కొంచెం రిలాక్స్ అయిన తర్వాత డీటెయిల్డ్ గా చెబుతానని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఈ కేసులో దర్యాప్తుకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని ఆమె అభ్యర్థించినట్టు అధికారులు తెలిపారు. రన్యారావు గత ఏడాది 30 సార్లు దుబాయ్కి వెళ్లిందే. 15 రోజుల్లో 4 సార్లు ప్రతి ట్రిప్లో కొన్ని కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇందుకు ప్రతి ట్రిప్కు దాదాపు 12 నుంచి 13 లక్షలు తీసుకున్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన రన్యారావును ఎగ్జిట్ గేట్ దగ్గర చివరి నిమిషంలో అధికారులు అరెస్టు చేశారు. తరచూ దుబాయ్కు వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన డ్రెస్ వేసుకుని కనిపించడంతో అనుమానమొచ్చి ఆమెపై నిఘా పెట్టగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. ఈ దందా వెనుక ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తమున్నట్టు తెలుస్తోంది. నటి రన్యారావు భర్త జతిన్ హుక్కేరీని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే ఆమె ఇంట్లో సోదాలు జరిపి 2 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, మరో 2 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ కేసులో రన్యారావు నుంచి 17.29 కోట్ల విలువైన బంగారం, నగదుని సీజ్ చేసినట్టు డిఆర్ఐ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బంగారం కొనుగోళ్లకు సంబంధించిన రసీదులు సేకరిస్తున్నారు. రన్యారావు తండ్రి పోలీసు అధికారి కావడంతో డిపార్ట్మెంటు సహకరించిందా అన్న కోణంలో కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని రన్యారావు ఫాదర్ అంటున్నారు.